పిల్ల పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి. అతనికి నాకు పెళ్లి జరగకూడదు. చూడండి, నా మనవరాలు ఉద్దేశం ఏంటో నేనే చెప్తాను. లోకి పెళ్లి కావాలి అని అంటించగానే అది అంటుకుంది. అంటే దాని అర్థమేంటి? వీళ్ల పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని. ఇప్పుడు తను కూడా పెళ్లి జరగాలని కోరుకుని అంటించుంటే కన్ఫర్మ్ గా అక్కడ అంటుకుని ఉండేది. కానీ రివర్స్ లో కోరిక కోరుకుని అక్కడ అంటించడానికి ప్రయత్నించింది. ఒకవేళ అక్కడ అంటుకుని ఉండుంటే వీళ్ల పెళ్లికి ఏ లోపం ఉందో తెలుసుకోవచ్చు కదా. అందుకే అలా చేసింది. అయ్యో అమ్మమ్మ, నీకలా అర్థమైందా? అంతా నా బ్యాడ్ లక్. ఎంతైనా తాను అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కదా, అందుకే తెలివిగా ఇలా చేసింది. వీళ్ల పెళ్లి జరగాలని ఆ దేవుడు ఎప్పుడో రాశాడు కాబట్టి అక్కడ రూపాయి బిళ్ళ అతకలేదు. ఇప్పుడు నా బాధను ఎవరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. రోజీ, ఏమైనా తెలివితేటల్లో మీ అమ్మమ్మనే మించిపోయావు కదమ్మా. ఎంతైనా నా మనవరాలు కదా. అమ్మయ్యా, దేవుడి సన్నిధిలోనే వీళ్ల పెళ్లి ముడిపడుందని రుజువైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. రోజీ, నువ్వు నన్ను ప్రతిసారి కోపంగా చూస్తుంటే నా మీద నీకు ప్రేమ లేదేమో అనుకున్నాను. కానీ ఈ ఇన్సిడెంట్తో నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రోజీ. నేనొకటనుకుంటే ఇక్కడ ఇంకోలా జరిగింది. వీళ్ళు ఇంకోలా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా ఇతనికి నాకు పెళ్లి జరగదు. నాకు కాబోయే భర్త సిద్ధునే. ఎందుకంటే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. పంతులు గారు, ఇక మేం బయలుదేరతాం. శుభం. రోజీ రా, రండి. ఏంటి వినోద్, ఇద్దరూ అంత సీరియస్ గా ఉన్నారేంటి? ఏం జరిగింది? ఏంట్రా, అమ్మమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటావేంటి? అమ్మా సంధ్య, అసలేం జరిగిందో కనీసం నువ్వైనా చెప్పమ్మా. తాతయ్య, ఈ విషయం గురించి మొత్తం ఆయనే చెప్తారు. బావా, అసలేం జరిగిందోనని మాకు చాలా టెన్షన్గా ఉంది. విషయం ఏంటో చెప్పు బావా. మీరందరూ కాసేపు సైలెంట్గా ఉండండి. ఇది నాకు తనకి సంబంధించిన విషయం. మేమిద్దరమే మాట్లాడుకోవాలి. ఈ పాస్పోర్ట్ ఎవరిదో తెలుసా?
అయ్యో, నా గురించి ఎవ్వరికీ తెలియకూడదని చాలా జాగ్రత్త పడ్డాను. కానీ ఇలా ఈజీగా దొరికిపోయానంటే అన్నయ్య ఈ పాస్పోర్ట్ చూసి నేను చిన్న రోజుని కాదు నందిని అనే విషయం తెలుసుకున్నట్టున్నాడు. ఇప్పుడు అన్నయ్య నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఈ పాస్పోర్ట్ గురించి, దీనిలో ఉన్న నీ ఫోటో డీటెయిల్స్ గురించి నీతో కొద్దిగా మాట్లాడాలి. ఈ విషయం అందరికీ తెలియాలి. దీనికంటే ముందు నీకో విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఓ అలవాటుంది. నేను ఎవరి విషయంలోనైనా తప్పు చేసినా, నా విషయంలో ఇంకెవరైనా తప్పు చేసినా ముందు సారీ చెప్పడమో చెప్పించుకోవడమో చేస్తాను. సారీ అన్నయ్య. అసలు నేను ఏ పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందంటే అదేంటమ్మా, నీ విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి నేనే సారీ చెప్దాం అనుకుంటే నువ్వు సారీ చెప్తున్నావేంటి? అవునమ్మా, ఇందాక ఈషకి తెలియక నీ పాస్పోర్ట్ తీసుకొచ్చింది. అప్పుడేం జరిగిందంటే, అమ్మా చూడమ్మా, అత్తయ్య చాలా బాగుంది. బావుందా? పో, వెళ్ళి ఆడుకో. ఏంటి సంధ్య, పాపను కోపడుతున్నావేంటి? డాడీ, అత్తయ్య ఫోటోని అమ్మ విసిరేసింది. అలా నీ ఫోటో డీటెయిల్స్ కాలిపోయాయమ్మా. అందుకే నీకు సారీ చెప్తున్నాను. అంటే అన్నయ్యకి నా గురించి ఏమీ తెలియదన్నమాట. థ్యాంక్ గాడ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ అమ్మా. ఏంటన్నయ్యా, ఈ మాత్రం దానికే సారీ చెప్పడం ఏంటి? మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్పోర్ట్ వస్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో. ఏరా, ఈ మాత్రం దానికి అందరినీ ఇలా టెన్షన్ పెట్టావేంటి? హే, నీకింకా చిన్నపిల్లల చేష్టలు పోలేదురా. ఏం జరిగిందోనని భయపడి చచ్చాం కదరా. అది కాదు, ఎంత సీరియస్ గా బిహేవ్ చేసావేంటి బావా? సరే సరే, వెళ్దాం పదండి. పదండి. ఏమైనా ఇది కాలిపోవడం వల్ల నాకు మంచి జరిగింది. ఎందుకంటే నాకు తెలియకుండా నాకు సంబంధించిన క్లూ ఇదొక్కటే మిగిలిపోయింది. అది కూడా ఇప్పుడు క్లియర్ అయింది. నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అంకుల్ మీరా? బాగున్నారా? బాగున్నాను. విజయ్ ఉన్నాడా? ఉన్నాడు అంకుల్. రే విజయ్, నీకోసం మీ నాన్నగారు వచ్చారు. నేను బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. అంకుల్ ఇప్పుడే వస్తానండి. ఏంట్రా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావు? ఏ పొజిషన్లో ఉన్నావో నీకు అర్థమవుతుందా? ఉద్యోగం అన్నావు, డాలర్లు సంపాదించాలన్నావు. నాకిష్టం లేకపోయినా మీ అమ్మ చెప్పింది కదా అని నిన్ను అమెరికాకు పంపించాను. అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఉద్యోగం పోగొట్టుకుని 2 నెలలకే ఇక్కడికి వచ్చావు.
పోనీ ఇక్కడికి వచ్చాకైనా సిన్సియర్గా మళ్ళీ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నామంటే అదీ లేదు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో చెప్పరా? ఏంట్రా నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నానా, ఎప్పుడు ఏం చేయాలో ఎలా బ్రతకాలో నాకు బాగా తెలుసు. ఒకరు చెప్తే వినాల్సిన అవసరం లేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ మాట నేను విన్నాను తెలుసు కదా. ప్రతిసారి స్కూల్లో టీచర్ల పాటలు ఎందుకు చెప్తావు? చిన్నప్పుడు పిల్లలు సరిగా అడుగులు వేయటం లేదు కదా అని మధ్యలోనే వదిలేలేం కదా. అడుగులు వేసేంత వరకు నడిపిస్తాం. నువ్వు కూడా నా మాటలు వింటం లేదు కదా అని చెప్పడం మానేను. నువ్వు వింటావనే ఆశతో ఓపిగ్గా చెప్తాను. చేసిన గీతోపదేశం చాలు. మీరిక బయలుదేరితే చాలా మంచిది. నా గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం చేయాలో నాకొక క్లారిటీ ఉంది. ఓకేరా, ఒక తండ్రిగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ పని నీ ఇష్టం. ఏంట్రా తండ్రిని కూడా చూడకుండా అలా మాట్లాడు? రేయ్ వదిలేరా. ఎవర్రా వీళ్ళు? ఈ ఇద్దరి వల్లేరా నేను ఉద్యోగం పోగొట్టుకొని ఇండియాకి రావాల్సి వచ్చింది. రోజీని నేను సిన్సియర్గా లవ్ చేశానురా. ఐ లవ్ యూ చెప్తే అందరి ముందు కొట్టింది రోజీయే కదా అని భరించానురా. కానీ రోజీ ఫ్రెండ్ నందిని మాత్రం నేనేదో తప్పు చేసినట్టుగా ఐ లవ్ యూ చెప్పడమే పాపం అన్నట్టు నా క్యారెక్టర్ మొత్తాన్ని కంపెనీలో బ్యాట్ చేసి నా ఉద్యోగం పోయేలా చేసింది. మీ ఇద్దరి మూలంగా నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. అమెరికాలో నేను ఉద్యోగం పోగొట్టుకుని వచ్చానని వీళ్ళకేదో తెలిసినట్టుగా ఇక్కడెవరూ నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. అందరి చేత చాలా మాటలు పడాల్సి వస్తుంది. నన్నేదో దొంగని చూస్తున్నారు. నేను ఇలా ఉండడానికి కారణమైన రోజీ నందిని మీ ఇద్దరిని వదలను. దొంగ సర్టిఫికెట్లు పెట్టి మళ్ళీ వీసా కోసం ట్రై చేస్తున్నా. అమెరికా వస్తా, మీ ఇద్దరి అంతూ తేలుస్తా. హాయ్ నందిని. హాయ్ రోజీ, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్ వాతావరణం పడక ఇంటికొచ్చేశాను. సిద్ధు ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ప్రస్తుతం వీల్చైర్లో నుంచి లేచి స్టిక్ సపోర్ట్తో నడుస్తున్నాను. సూపర్. రోజీ, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటా విషయం? ఏం లేదే, ఇందాక నా గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయేది. మై గాడ్, అంటే నీకు పెద్ద గండమే తప్పిందనమాట. అవునే, చాలా పెద్ద గండమే తప్పింది. అయినా నేను అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగానే ఉన్నాను. కానీ ఈ పాస్పోర్ట్ విషయంలోనే మర్చిపోయాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా తీరిపోయింది కాబట్టి ఇంకా నా గురించి ఎవ్వరికీ నిజం తెలిసే అవకాశమే లేదు. నందిని, ఎందుకైనా మంచిది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన టైం బాలేనప్పుడు మనకి తెలియకుండానే మన గురించి వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. అలాగే. ఓకే ఓకే. అవును, నువ్వు మందులన్నీ కరెక్ట్గానే వేసుకుంటున్నావు కదా? వేసుకోకపోతే వదులుతాడా ఏంటి నీ బాడీ గార్డ్ సిద్ధు? నందిని, నాకు యాక్సిడెంట్ అయిన విషయం ఇక్కడ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో వచ్చింది. రోజీ ఫలానా నందిని తాలూకా అని, ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారని, అంతకు మించి ఇద్దరు ప్రాణ స్నేహితులని రాశారు. నువ్వు నా కోసం ఏడుస్తున్న ఫోటో కూడా వేశారు. ఓ అలాగా. నువ్వు పదే పదే యాక్సిడెంట్ తలుచుకొని బాధపడుకో, రిలాక్స్డ్ గా ఉండు. రిలాక్స్ నందిని, నువ్వు మాత్రం ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. ఉంటాను. ఓకే, బాయ్. దేవుడా, నా గురించి నందిని మా ఫ్యామిలీకి చెప్పేంత వరకు ఎవ్వరికి మా గురించి తెలియకుండా చూడు. హలో, హాయ్ రోజీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను లక్ష్మి. నువ్వెల్లుండి బయలుదేరి వస్తున్నావు కదా? సారీ రోజీ, నేను షష్ఠపూర్తికి రావడం లేదు. ఏంటి లక్ష్మి ఇలా ట్విస్ట్ ఇస్తున్నావు? ఏ, మీరు మాత్రం షష్ఠపూర్తికి ముహూర్తాలు పెట్టుకుని మరి నాకు ట్విస్ట్ ఇచ్చారు కదా, అందుకే ఇప్పుడు నేను ట్విస్ట్ ఇస్తున్నాను. అది కాదు లక్ష్మి, నిన్ను చూడాలనే కదా మన మనవరాలు ఈ ఫంక్షన్ ని ఏర్పాటు చేసి నిన్ను రప్పించాలనుకుంది. ఇప్పుడు నువ్వు రాకపోతే ఎలా? నేను రాకపోతే ఏమవుతుందిలే, ఆవిడ గారికి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే అప్పుడు ముందు నీకు ఫోన్ చేసి మాట్లాడింది. నేను చేసేంత వరకు కూడా నాతో మాట్లాడలేదు. సరే, ఇంత డిస్కషన్ ఎందుకు కానీ నేను ఈ షష్ఠపూర్తికి రావడం లేదని ఆవిడకు కూడా చెప్పు. లక్ష్మి, బాయ్. లక్ష్మి, ఏమైంది లక్ష్మికి? ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఇప్పుడు రోజీకి లక్ష్మి రావట్లేదని ఎలా చెప్పను?